పవర్ క్వాలిఫైయర్స్ రోడ్ టు క్వార్టర్ ఫైనల్స్. పవర్ ఎవరు గెలుచుకోబోతున్నారో ఈ వారం తెలియబోతుంది. నేను మీ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు ఝాన్సీ. అదిరిపోయిందంటే అదిరిపోయింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. Really hats off to all of y'all. Don't know. ఎవరి నువ్వు నన్ను కదిపావు నీ లోకంలోకి లాగావు కన్నులు మూసి తెరిచేలోగా నా ప్రాణం నువ్వైపోయావు. Really very nice. It was very beautiful to watch. నేనైతే మేడం లోపల మిమ్మల్ని చూసే ఫీల్ అయ్యి సాంగ్ దేవత 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 అది నా దేవత 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 దేవత. We have some folk stars in the house. నాకు తెలిసి నెక్స్ట్ సీజన్కి ఆల్రెడీ కంటెస్టెంట్స్ దొరికేసినట్లు ఉన్నారు. కిక్కు ఎక్కలే ఉన్నట్టుండి జ్ఞానం పెరిగలే పట్టి గంచి నీళ్ళు తాగినోడు మట్టిలోనే అరమించి కారు ఎక్కినోడు మట్టిలోనే. Really like hats off to you. ఇంత మంచి ఇన్స్పిరేషన్ మీరు. నాకు అది లిగ్మెంట్ టేర్ అన్న విషయం ఆ బ్యాండ్ వల్ల తప్ప తన డాన్స్ లో ఎక్కడా అస్సలు కనిపించలేదు. హ్యాట్స్ ఆఫ్ మనీ, హ్యాట్స్ ఆఫ్. నా ప్రేమను కోపంగాను నా ప్రేమను ద్వేషంగాను నా ప్రేమను శాపంగాను చెయ్యా feel my love. నా ప్రేమను భారంగాను నా ప్రేమను దూరంగాను నా ప్రేమను నేరంగాను సఖియా feel my love. స్పెషల్లీ ఫీల్ మై లవ్ అన్నప్పుడు టీ షర్ట్స్ అన్ని అలా ఓపెన్ అవ్వడం నాకు చాలా బాగా నచ్చింది. Feel my love. Feel my love. Feel my love. Feel my love. స్టార్ట్ టు ఎండ్ ఓన్లీ డాన్స్ ఉంది పండు. వెరీ గుడ్ పండు. బేసిక్ గా వైల్డ్ కార్డ్ అనేటువంటి కంటెస్టెంట్ సీజన్ సగం అయిన తర్వాత ఎంటర్ అవుతారు. T20 అనే సీజన్ లో మీ 9 మంది కంటెస్టెంట్స్ తో పాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఇంకొక కంటెస్టెంట్ యాడ్ అవబోతున్నారు. The wild card entry in T20. ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్ముందా ముత్యమా ముత్యమా వస్తవా ముద్దులే మత్తుగా ఇస్తవా. సునీల్ మాస్టర్ నెక్స్ట్ లెవెల్. అష్రఫ్ మాస్టర్ మీ ఎక్స్ప్రెషన్స్ అయితే టాప్ క్లాస్. ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా.
పవర్ క్వాలిఫైయర్స్ లో రోడ్ టు క్వార్టర్ ఫైనల్స్ అనే పవర్ గెలుచుకొని క్వార్టర్ ఫైనల్స్ కి అడుగు పెడుతున్నటువంటి మొట్టమొదటి కంటెస్టెంట్. కంగ్రాచులేషన్స్. మహేష్ బాబు గారు ఎందుకు అలా అంటారో తెలుసా? ఎందుకంటారు? ఎందుకంటారంటే మన టేస్ట్ మెల్ల వల్ల ఏమనందా జబర్దస్త్ సెట్ బోరవాడరు ఇస్తే తుక్కు కూడా లెఫ్ట్ తీసుకురా అనుకో స్టూడియో వస్తుంది. స్టూడియోలో రష్మిని చూస్తే ఆహా అంటారు. మన కృష్ణ భగవాన్ గారు చూస్తే గడ్డపారే. చూస్తున్నావా? ఇది ఏడో చూసినట్టుందిరా. ఒక బిజినెస్ ఎంచుకోవాలని చెప్పేసి యాడ్స్ బిజినెస్ ఎంచుకున్నాను మేడం. మీరు సాధారణంగా చాలా యాడ్ చూసుంటారు. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? ఆ యాడ్ చేయబోతున్నాం ఫస్ట్. మీ పళ్ళను జుమ్ము అంటున్నాయా? మీ షుగర్ లో రక్తం ఏమైనా వస్తుందా? మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? నీ నోట్లో లడ్డుందా? బాత్రూమ్ అదిగో వెళ్ళు. బాత్రూమ్ దగ్గరికి వెళ్ళు. బాత్రూమ్ లోకి వెళ్ళావు. క్రిమి ఎంట్రీ. పక్కనే ఉన్న అప్పరావ్ యాసిడ్ వాడింది. అప్పారావు యాసిడ్స్ కిట్నే కాదు క్రిములను కూడా చంపేస్తుంది. ఏమైందయ్యా? గుండుపోటు వచ్చింది తల్లి. అమ్మా మీ ఆయన చనిపోయారు కనుక నిన్ను విధవ చెయ్యాలి. బొట్టు జరగలేదు, ప్రాణం బతికిండా? మార్కర్స్ మీ బొట్టునే కాదు మీ తాలి బొట్టును కూడా నిలబెడతా. ఎంతకు తెగించారా? ఏవండి మానస్ నా కల్లోకి వచ్చాడు. మానస్తో పాటు వెనకాల 100 మంది వచ్చారా? ఎగ్జాక్ట్లీ ఎలా చెప్పారండి? నాకు తెలిసే మన వాళ్ళు కామెంట్ లోనే కాదు కల్లో కూడా అదరట్లేదు అనమాట. నేను బిజినెస్ చేసి కోట్లు సంపాదిస్తా. కోకపేటలో నీకు ఒక విల్లా కొంటా. జూబ్లీహిల్స్ లో 4 ఫ్లాట్లు, బంగారం 3 కేజీలు, వెండి 10 కేజీలు. థ్యాంక్ యూ సో మచ్. మరి ఒక్కసారి ఆహా మీరు అదంతా సంపాదించి ఎక్కువ డబ్బులు తెస్తే ఎందుకు దారు అంతగానే నవ్వుతున్నావు? పొద్దున కూరగాయలకు వెళ్ళానా, వాడు నన్ను చూసి నీకు చాలా తెలివి ఉందమ్మా అన్నాడు రా. అంత తెలివి లేదు. అదేంటి? అంత తెలివి ఉంటే మీ ఆయన ఎందుకు పెళ్లి చేసుకుంటావు? అది కరెక్టేలే. మీ ఆయన వచ్చా, నేను వెళ్తాను. బాయ్. వాడితో ఆ ఎక్కలేంటి ఆ పక్కలేంటి లాభం లేదు. ఆ ప్రవీణ్ గాడు ఉండకూడదు. తుపాకులు అమ్ముతామండి. తుపాకులు పక్కింటోని కాల్చే తుపాకీ ఉందా? తాగుతూ ఉంటాడు. గురి పెట్టండి. రెడీ 1 2 3. ఎక్కడో బుల్లెట్ స్టక్ అయిపోయినట్టుంది సార్ ఇందులోని. రెడీ 1. ఈసారి గన్న కాదు. తుపాకీ దిష్టి తగిలింది సార్. తినగా పట్టుకొని చెప్తాను. ఇప్పుడు మీరు ఒక ప్రాణాన్ని బలి తీసుకుంటున్నారు కదా, ఆ పాపం మీకు తగలదు. నిమ్మకాయలు లాగేసుకుంటాయి. అదేట్రా మిగతా 4000 ఇంటి వెనకాల పొద్దు ఉంది కదా, దానికి ఇచ్చానులేండి. అంటే ఈ ఫీలింగ్ ఏటో తెలుసా మీకు? ఇది పొట్టిగా ఉంది, ఇది ఏమీ చేయలేదు అని కాదరా నీ ఫీలింగ్. పిడకలో ఎన్ని ఉన్నాయిరా?
60 ఉన్నాయండి. మళ్ళీ నేను లెక్కేత ఏట్రా 59 ఉన్నాయే. అంటే మీ ముఖంతో కలిపి చెప్పేసినట్టున్నాను. నీ మొఖంతో లెక్కేసుకోలేదేటమ్మా నువ్వు? నీ మొఖంతో లెక్కేసుకోలేదేట్రా నువ్వు? నా చెవులకు వచ్చి ఏంటి ఏంటి అడుగుతున్నాను. ఏంటి అమ్మగారు మామూలుగా కొడుతున్నారంటే ఇంత ముందు ఎలా కొట్టారు అలా కొట్టాలి కదా. నీ అబ్బా! అప్పుడే ఆఫీసరేంట్రా మన పాట ఎత్తుకోండి. జబర్దస్త్ ప్రతి శుక్రవారం శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. మెరీ క్రిస్మస్. నువ్వెవరు అసలు? కర్నూలు కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి అడుగు, ఏమంటారు? తెలియదంటారు. నువ్వు ఒక్కటి ప్రకాష్ రాజ్ గారిలా చెయ్యి, లేదా ఛాయాజీ షిండేలా చెయ్యి. ఇప్పుడు నువ్వెవరు? ఎవరని అది? ఆయన్నే తట్టుకోలేకపోతున్నావు అంటే మీరు మళ్ళీ ఏంటండి ఇది? 16 వయసు పడి పడి లేచే మనసు పట్టుకో పట్టుకో కళ్ళు వేసి పట్టుకో కట్టుకో కట్టుకో పక్కమేసి కట్టుకో. గాత్రం మీకు రావడానికి నిజంగా మీ అమ్మా నాన్న పుణ్యం చేసి ఉండాలి. అది రే సరుకు ముదిరే వరకు అటో ఇటో ఎటో ఎటో పడి పడి కళ్ళయ్యన్న అదో ఇదో కలబడి. ఓ ఎందుకు వచ్చారు ఇంతకి? నరసింహ కావాలి. యూట్యూబ్ లో చూసుకోండి, యూట్యూబ్ లో చూసుకోండి. ఏం మాట్లాడుతున్నావురా? నరసింహ ఉగ్ర నరసింహ రూపు దివ్య నరసింహ యుద్ధం అంటూ వచ్చిందంటే పంజాబ్ నరసింహ. అక్కడ స్కూల్ బస్ వెయిట్ చేస్తుందా? ఇంతకీ మీరెవరు? రమ్యకృష్ణ. ఈ వయసులో రామకృష్ణ అనుకోకుండా నువ్వు రమ్యకృష్ణ అంటే పుట్టంలో ఏం చేస్తున్నా? చెక్ చేస్తున్నా. ఏంటి? పాము లేదు లోపల, పాము లేదని నాకు కూడా తెలుసు. ప్రతి ఒక్క కేక్ లోపల మేము ఒక కాయిన్ ని దాచిపెట్టాం. సో ఆ కాయిన్ ని మీరు బయట తీయాలి చేయి వాడుకుంటా. ఎంత అందంగా ఉన్నారా మీరంతా. ఏయ్ ఏయ్ సేమ్ పండు కోతి లెక్కనున్నోరా. డైనమైట్ పర్ఫార్మెన్స్. ఒక్కసారి ఒకే ఫోటో తీసుకొని వెళ్ళి ఆ బోర్డు కి అతికించాలి. రోలర్ స్కేట్స్ మీద చేయాలి. దమ్ముంటే రారా. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. వీళ్ళు సాధించిన ఈ సక్సెస్ కొన్ని లక్షల మంది మహిళలకి ఇన్స్పిరేషన్ గా నిలవబోతుంది. ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఆ ఫైనల్ మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా. ఇది రణరంగం రణచదరంగం జరగాల్సిందే శర విధ్వంసం. ఇది పగదేహంపై సగదాహం పరిలోపల మోరుకి సన్నాహం. ఘన 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 రక్కస ఘననం ధన 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 దానవ దహనం అడుగడుగున పిడుగులనే. చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. లెట్స్ ఫైట్.
ఒక్కడుగు దూరంలో మాత్రమే ఉన్న విజయానికి శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో.